అదొక ఊరు. ఇలాగ ప్రత్యేకమైన కోడికల కొరకు నన్ను పిలిచారు. నేను వెళ్ళే వారాంతంలో ఇలాగ మీటింగ్ అయిపోయిన తర్వాత విశ్వాసులు విజిట్ చేయడానికి వెళ్తాం కదా, విష్ చేయటానికి. వాళ్ళని విజిట్ చేసి విష్ చేస్తే ప్రైజ్లాడు అని చెప్తా ఉంటే అక్కడ ఒక ఆంటీ, ఒక పెద్ద ఆమె, 50 ఏళ్ళు పైబడి ఆమె వచ్చింది. ఆమెతో పాటు కొంతమంది బ్రదర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఇలాగ పరిచయం చేసుకున్నారు. మేము పలానా ఊరు నుండి వచ్చాం బ్రదర్, మీ మెసేజ్ మేము వర్తమానాలు వింటూ ఉంటాం, ఇక్కడ మీటింగ్స్ ఉన్నాయంటే మేము వచ్చినాము, మేము కలవాలనుకున్నామా అన్నారు. మంచిది, చాలా మంచిది, మీరు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అని వాడితో మాట్లాడడం ఆరంభించినాం. అప్పుడు ఆ అక్క చెప్పింది, బ్రదర్ మా ఊర్లో ఒక మందిరము నిర్మించబడింది, ఆ మందిరము ప్రతిష్ఠ కొరకు మీరు రావాలా అన్నారు. నేను అన్నాను, ఏంటకన్నా అలాంటి పిలుస్తున్నారు, పెద్దవాళ్ళని పిలిచవచ్చు కదా అని. మీరు వస్తే మంచిదని మేము తలస్తున్నాం బ్రదర్, ప్రార్థన చేసినాము, అందరూ ఏకంగా తీర్మానం చేసినాము, కనుక మీరు వచ్చి ప్రతిష్ఠించండి, ఎప్పుడు వస్తారో అలా మీరు ప్రార్థన చేసి మాకు చెప్తే మేము సిద్ధపడతాము అని అన్నారు. అప్పుడు నేను అన్నాను, మీ మందిరంలో మరి సేవకుడు తర్వాత అక్కడ ఎల్డర్స్ అదే అంటే, మేమే బ్రదర్ అంత సంఘము, ఇంకా మా దగ్గరికి పూర్తి కాల సేవకుడు రాలేదు, మేమే చూసుకుంటున్నాం అన్నారు. నాకు కొన్ని ధర్మ సందేహాలు ఉంటాయి కదా, దాంట్లో ఒకటి ఏంటంటే, అసలు మీ దగ్గర దేవుని పని ఎలాగ ప్రారంభమైంది, దేవుని కార్యం ఎలాగ జరిగింది అని అన్నా. అంటే ఆమె చెప్పింది, ఇది ఒక పెద్ద కథ బ్రదర్ అనింది. పర్లేదు అక్క, కథలు అంటే నాకు చాలా ఇష్టము, మీరు చెప్పండి, వేరే దగ్గర ఎక్కడైనా చెప్పుకోవచ్చు కదా, నేను కూడా కొంతమంది కథలు అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా అక్కడ అని అన్నా. ఆయన చెప్పడం ఆరంభించింది. చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు, ఆయన కథలు చెప్పేవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం, అందుకే నేను వచ్చి కలుస్తూ ఉంటా. మీ దగ్గర కూడా ఏమన్నా అలాంటి స్టోరీస్ ఉంటే చెప్పండి, వచ్చి కలుస్తా. ఈ మధ్యలో ఒకళ్ళు అన్నారు, బ్రదర్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంతకుముందు అందరిని కలిసేవాళ్ళు ఇప్పుడు ఎవరిని కలవకుండా వెళ్ళిపోతున్నారే అని. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే కథలు చెప్పేవాళ్ళు లేరని కాదు, ఉన్నారని కాదు. సరే, సంగతి ఏంటంటే ఆ అక్క చెప్పడం ఆరంభించింది, బ్రదర్ మేము క్రైస్తవేతర కుటుంబం నుండి వచ్చినాం, సామాజికంగా మాదొక ప్రత్యేకమైన కులంగా సమాజం పరిగణిస్తుంది, భర్త పిల్లలు అందరూ ఉన్నారు, బంధువులు, పెద్ద బలగం మా ఊర్లో. మా పేరు లేదా మా కులానికి సంబంధించి చాలా పేరు ప్రఖ్యాతులు, ధనఘనతలు ఉన్నాయి. యేసు ప్రభువు లేకుండా మేము జీవించేవాళ్ళం. మాదొక సామాన్యమైన పెద్ద గ్రామమే, దాదాపు 5,000 మంది దాకా బహుశా ఊర్లో ఓటర్లు ఉంటారంట. ఎవరు మంచి భూస్వాములే. అలాగే రోజులు గడుస్తున్నాయి, నిరీక్షణ తెలియదు మాకు, యేసు ప్రభు అంటే తెలియదు. ఇంట్లో కొన్ని సమస్యలు వచ్చినాయి, చాలా పోరాటంలో ఉన్నాము, ఏం చేయాలని ఆలోచిస్తున్నాము, ఏం చేయాలో ముందుకు తోచట్లేదు. కనుక చనిపోతే బాగుండు కదా, ఆత్మహత్య చేసుకుంటే సమస్యలు ఎక్కడ లాక్కొని వస్తాము, ఎక్కడ వీలవుతుంది, ఎంతకాలం అని దీంట్లో ఉండాలా అని బాధతో ఉన్నాం. ఓ దినాన మా భర్త బయటకు వెళ్ళిపోయాడు, ఆ తర్వాత పిల్లలు వీళ్ళు కూడా లేరు. ఏంటా జీవితం అంతా ఇలాగ అయిపోయింది అని చాలా కురింగిపోయాను. తిరిగి మా భర్త వస్తానని చెప్పినాడు. అదొక అందమైన ఉదయకాలం. మా ఇంటి బయట పెరటి దగ్గర, గ్రామాల్లో మీకు తెలుసు కదా చెట్లు ఉంటాయి, ఒక పెద్ద అరగమాద వేసుకుని ఉంటారు. అందులో వాళ్ళ భూస్వాములు అంటే ఇంకా అందరూ అక్కడికి వచ్చి కూర్చుంటూ ఉంటారు. అలాగే నేను అరగ మీద కూర్చున్నా. యేసు ప్రభు అంటే నాకు తెలియదు. అప్పుడు ఒక సామాన్యమైన స్త్రీ మా వీధి గుండా వెళుతుంది. మా వీధి దగ్గరే ఇల్లుంది. ఎవరు ఆమె? మా ఊరు ఆమె కాదు. ఎందుకు వచ్చింది? ఒక చిరు వ్యాపారం చేసుకునే స్త్రీ. ఏం వ్యాపారమో చెప్పనా? మీలో కొంతమంది సిస్టర్స్ మీరు దూకున్న తర్వాత వెంట్రుకలు వస్తే రిమూవ్ అంటారు కదా, అంటే వెంట్రుకలు వస్తాయి కదా. ఆ పల్లెటూరులో ఏం చేస్తారంటే, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలియదు కానీ నేను చిన్నప్పుడు చూసిన మా అమ్మగారు అలాగే దూకుని ఆ వెంట్రుకలన్నీ వస్తే అవన్నీ తీసేసి ఒక దగ్గర ఎక్కడ చెట్టు దగ్గర ఎక్కడ ఒక త్వరలో పెట్టేది. అప్పుడు సామాన్యమైన వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ వెంట్రుకలమ్మ తల వెంట్రుకలు తీసుకుంటామని వీధెంబడి అడుగుతూ వస్తారు. మనము ఏదో పని చేస్తూ ఉంటాం, సరే వెంట్రుకలు ఇస్తాము అని అంటే ఆమె కాంప్లిమెంట్గా వెంట్రుకలు తీసుకున్న తర్వాత అలాగే వెళ్ళకూడదని ఈ సేఫ్టీ పిన్లు అంటారు కదా, మీరు సేఫ్టీ పిన్లు ఇలాగ పెట్టుకునే పిన్లు అవి ఎన్నో కానీ ఇస్తారు. వీళ్ళు వాళ్ళతో పోట్లాడుతుంటారు, ఏంటి అంత తక్కువ ఇచ్చావు, ఇంకెక్కవివు, ఆ డజన్ ఇచ్చేవే, డజన్ వస్తాయి, ఇన్ని వెంట్రుకలు ఇచ్చేసాం మేము, ఏం చేస్తే అంతా చుట్టూ అంతా రాలిపోతుంది, మీలాంటి వాళ్ళకి వచ్చేస్తుందని. వీళ్ళు బాతున ఆ సేఫ్టీ పిన్నలు డజన్ కావాలని మొత్తానికి అదేది కావాలని తీసుకుంటా ఉంటారు. అలాగే మా ఊర్లో వెంట్రుకలు కొంటాము అని ఆమె వస్తుంటే, నా దగ్గర ఏదో వెంట్రుకలు ఉన్నాయి కదా, అలాగే చావాలనుకుంటున్నాం, ఈ ఉండి ఏం చేస్తున్నాంలే వేరే వాళ్ళందరికీ ఇబ్బందికరమని మా దగ్గర ఉన్న కొన్ని వెంట్రుకలు తీసి ఆమెకి పిలిచి ఇచ్చినాను. ఆమె తీసుకుని కొన్ని సేఫ్టీ పిన్నులు, ఆ పిన్నులు ఈ పిన్నులు అన్నీ ఇచ్చిన తర్వాత తన దాంట్లో తాను వెళ్ళకుండా నన్ను ఇలాగ ప్రశ్నించింది,
ఎందుకంటే మీరు చాలా దిగులుగా ఉన్నారు. నాకు బాధ వేసింది, కోపం కూడా వచ్చింది. నేను దిగులుగా ఉంటే నీకేంటి, నీ వచ్చిన పని నువ్వు చూసుకుని వెళ్ళకపోయావా అన్న. లేదండి, నా పని నేను చూసుకున్నాను, కానీ మీరు దిగులుగా ఉంటే మీరు దాటిపోవాలని మనసు రావట్లేదండి అన్న. ఎవరు నాతో అంత చనువుగా స్త్రీ మాట్లాడినట్లు నాకు గుర్తులేదు అనుకున్నా. సరే, అరుగు మీద కూర్చున్నారంటే వద్దులే అమ్మా అని పక్కన దూరంగా నిల్చుంది. ఏంటి విషయము అని అడిగా. ఏం లేదమ్మా, మీరు బాధగా ఉంటే మిమ్మల్ని చూసి బయటికి వెళ్ళబుద్ధి కావట్లేదు, అందుకని ఇక్కడే నిలబడిపోయానమ్మా అన్నది. నీళ్ళు తాగుతావా అన్న. సరేనమ్మా అన్నది. నేను లోపలికి వెళ్ళి తాగటానికి కొన్ని నీళ్లు తెచ్చి ఇచ్చిన. ఆమె నీళ్లు తాగింది. మరి వెళ్ళొస్తున్నామ్మా అని అంటదేమో అని నేను అనుకున్నా. అనలేదు, అలాగే నిలబడింది. ఏంటమ్మా అలాగే నిలబడుకొని ఉన్నావు, ఇంకేం పని లేదా అని అన్నాను. కాదమ్మా, మీరు బాగలేరు కదా, అందుకని బాగాలేకపోతే ఏంటి అమ్మా, యేసుప్రభుని నేను నమ్ముకున్నాను, ఆయన జీవితాన్ని మార్చుతాడు, పాపాలు క్షమిస్తాడు, ఆయనను ప్రార్థన చేయమంటారా మీ కొరకు అన్నది. సరే, ఏదో వచ్చింది కదా చేయమంటే తప్పేముంది అని అనుకున్నా. ప్రార్థన చేయటానికి మోకరించింది. నేనేం కట్ట మీద కూర్చుని ఉన్న కాళ్ళు దాపుకొని. అమ్మాయి ప్రార్థన చేయకముందు యేసుప్రభుని గురించి కొన్ని మాటలు నాకు చెప్పింది. ఆ మాటలు విన్న తర్వాత నాకు కూడా భయం వేసింది. నేను కూడా కట్ట దిగి అమ్మాయితో పాటు కింద మోకరించలేక కూర్చునున్నా. అమ్మాయి ప్రార్థన చేసింది. అదేంటో నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఇన్ని భక్తి కార్యాలు చేస్తా కదా, దేవునితో ఎప్పుడు ఇలాగ మాట్లాడినట్లు గుర్తులేదే. దారెంబడి ఈ ఎంట్రుకలు అమ్ముకునే అమ్మాయి, తీసుకునే అమ్మాయి, పెనులిచ్చే అమ్మాయి దేవుడితో మాట్లాడమా, ఉచితంగా మాట్లాడమా, కనపడిన దేవునితో ఇంత సమీపముగా, ఇంత నేరుగా, ఇంత సూటిగా వాళ్ళ అంతనో భర్తతోనో కొడుకులతోనో పిల్లలతోనో మాట్లాడినట్టు మాట్లాడమా. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత ఇద్దరు కూర్చున్నాము. అమ్మాయి మాట్లాడుతూ యేసుప్రభుని గురించి ఇంకా చాలా సంగతులు చెప్పింది. మధ్యాహ్నం దాటిపోయింది, భోజనం ఆకలి కావట్లేదు. అప్పుడు అన్నది, అమ్మ మీ దుఃఖం చూస్తే నాకు బాధ వేస్తుంది, మీ కొరకు నేను రోజు ప్రార్థన చేస్తుంటా, ఇంక నేను వెళ్ళనమ్మా అన్నాను. నా కొరకు మరలా ప్రార్థన చేసి వెళ్ళు అన్నా. ఆమె ప్రార్థన చేస్తుంటే యేసుప్రభు యొక్క శిలువ దృశ్యం నా ఎదుట ప్రత్యక్షమైనట్లు అనిపించింది. నాకు తెలియకుండా నా కళ్ళల్లో నుండి నీళ్లు జలజలా కారిపోయాయి. నా పాపపు స్థితి నాకు కనిపించింది. నేను యేసును సొంత రక్షకుడిగా అంగీకరించినాను, తీర్మానం చేసుకున్నాను. ఆమె నాతో పాటు ఇప్పుడు కట్ట మీద కూర్చోబెట్టుకున్నాను. నీళ్లు తెచ్చినాను, తాగింది. భోజనం తీసుకొని వస్తారు, తినేళ్ళు అన్నా. అమ్మా, మిమ్మల్ని చూస్తేనే భోజనం తిన్నంత తృప్తి అయిందమ్మా, ఇంకా చాలా అందులేదు, నువ్వు భోజనం చేయకుండా వెళ్ళటానికి లేదన్నాను. తర్వాత కథ కట్ చేస్తే నేను యేసుని అంగీకరించినాను. మా ఆయన వచ్చినాడు, నన్ను చూసినాడు. మేము ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంటాం కదా, నాతో మాట్లాడడం ఆరంభించినాడు. ఏంటి నువ్వు భిన్నంగా ఉన్నావు ఇప్పుడు అన్నాడు. ఏమి లేదు, నేను యేసుప్రభుని నమ్మినాను, ఇప్పుడు మనము చనిపోవాల్సిన పని లేదు, యేసు కొరకు జీవిస్తాం. ఏంటో నువ్వు మాట్లాడేది మెంటల్గా మాట్లాడుతున్నాను, నన్ను తిట్టేసి అలాగ లోపలికి వెళ్ళాడు. యేసుని ప్రార్థన చేసుకోవడం ఆరంభించినాను. మరణం వాయిదా వేయబడింది. రోజులు గడిచిపోయినాయి. మా ఆయన కూడా యేసుప్రభు అంటే నమ్మకం వచ్చింది, పిల్లలు కూడా యేసుప్రభు అంటే నమ్మకం వచ్చింది. మాకు పెద్ద పొలాలు ఉన్నాయి కదా, దాంట్లో దాదాపు 1 ఎకరం దాకరే, 1 ఎకరం యేసుప్రభు మందిరం కొరకే నేను తీస్తున్నా, మీకు ఏమైనా అభ్యంతరమా అని పిల్లల్ని అడిగాను. లేదు మా అన్నారు. మా ఆయన్ని అడిగాను, నాకేం అభ్యంతరమో, మన చర్చి కడతానంటే కట్టుకో హాయిగా అని చెప్పాడు. మందిరం కట్టాము. బ్రదర్ మీరు వచ్చి ప్రతిష్ఠ చెయ్యండి. ఏమనాలి ఇప్పుడు, నేను ఏం మాట్లాడమంటారు మరి? నేనన్నా, అక్క అలాంటి మందిరానికి వచ్చి ప్రతిష్ఠ చేసే యోగ్యత నాకు లేదు, నేను ఆ మందిరంలో కాలు కూడా పెట్టలే అన్నా. ఏంటి బ్రదర్ అలాగంటారు? మీరు చెప్తున్న కథ కళ్ళల్లో నీళ్లు సుడలు తిరిగేటట్లుగా ఉంది. ఇప్పుడు నేను అన్నాక, మీకు సువార్త చెప్పిన ఆమె, వెంట్రుకలు కొనే ఆమె మరలా మీకు కనిపించిందా? ఆమెను మందిర ప్రతిష్ఠ కొరకు పిలుస్తున్నారా? జవాబు ఏం చెప్పిందో తెలుసా? ఆమెను పిలవాలనుంది బ్రదర్, కానీ నాకు సువార్త చెప్పిన తర్వాత ఆమె మరలా మా ఊరికి వెంట్రుకలు కొనటానికి రాలేదు. ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసినా రాలేదు. దేవుడు నా ఒక్క దాని కొరకే వెంట్రుకలు కొనే అమ్మాయిని మా ఊరికి పంపించినాడేమో. ఉద్యోగాలు ఉండే మీరు మౌనంగా ఉంటే
వ్యాపారస్తులు మీరు మౌనముగా ఉంటే, భూస్వాములు మీరు మౌనముగా ఉంటే, చదువుకునేవారు మీరు మౌనముగా ఉంటే, యెహోవాకు మిక్కిలి హెచ్చైన సైన్యం ఉంది. లోకంలో నిరాకరించబడిన వారు, తృణీకరించబడిన వారు, హేళన చేయబడిన వారు, దూషించిన వారు, సమాజానికి వెలపట్టున్నవారు, వీరు సమాజానికి పనికిరారనుకున్న వారిని పనికి వచ్చేవారిగా వాడేవాడున్నాడు. ఆయన పేరే యేసు. ఏమంటారు మీ జవాబు? ఇప్పుడు మందిర ప్రతిష్ఠకి వెళ్ళాలన్నా లేదా? వెళ్ళడమా లేదా? దైవమా ఇది ఏమి పరిచర్య? దేవా ఇది ఏమి కార్యము? అక్కడ సువార్త చెప్పడానికి మైకులు పట్టుకొని మా అలాంటి వాళ్ళు వెళ్ళలేదు. అక్కడ పరిచయం చేయడానికి మీలాంటి గొప్పలు బయలుదేరలేదు. దేవుడు ఒక ఊరిని కదిలించడానికి, ఆయనకి సామాన్యమైన వ్యక్తి అంటే పాత తల వెంట్రుకలు కొనే వ్యక్తి చాలు. నువ్వు టూ మచ్ తెలుసా ఆయనకి? నీ చదువు కూడా ఎక్కువే తెలుసా? నీ పర్సనాలిటీ కూడా ఎక్కువే తెలుసా? నీ ఉద్యోగం కూడా ఎక్కువే తెలుసా? నీదున్న స్థాయి అంతా కూడా ఎక్కువే తెలుసా? దేవుడు దాన్ని పరిచయం అలాంటి వారి ద్వారా వాడుకోగలడు. ఇప్పుడు ఆమె వచ్చి ఆ మందిర ప్రతిష్టలో సాక్ష్యం చెప్తే ఎంత బాగుంటుంది. దేవాన్ని ఆలయమందు మేము నీ కృపను ధ్యానించితేమే. ఇలాంటివన్నీ వింటున్నప్పుడు ఒళ్ళు గగురుబుడుస్తుంది. దైవమా ఇది ఏమి ప్రేమ? దైవమా ఇది ఏమి కార్యము? నా కార్యము సఫలము చేయి దేవుడు. యెహోవా నా కార్యం సఫలం చేయను. ఎప్పుడైనా ఇలాంటి ఆలోచనలు వచ్చినాయా? అతడు చేయనదంతయు సఫలమగు. ఇలాంటి మీటింగ్లు రావడం, కూర్చోవడం, వినడం, ప్రతాపడ్డం, ఏం చేయలేకపోతున్నామని బాధపడ్డం, తిరిగి వెళ్ళడం, యథావిధిగా మన జీవన స్రవంతిలో కలిసిపోవడం మామూలు అయిపోయింది. ఇప్పటికి 20 ఏళ్ళు అయిపోయింది. ఇంకా ఇలాగేనా? ఇంకా మారమా? ఇక వాడబడమా? ఇక ప్రభు కొరకు జీవించేది లేదా? ఏమంటారు? అతడు నీటి కాలువలో ఎవరిని నాటబడినవాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చేట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును.